ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. మా అమ్మాయి మీ ఫ్యాన్ సార్ ఫోటో అన్న వెనక్కి పడిపోతాం అన్న పెట్టు అందరికీ నమస్కారం. నేను మీ నందు. తిరుమల దర్శనానికి వచ్చాం, వెంకటేశ్వర స్వామి దర్శనానికి. చాలా కాలం తర్వాత నేను ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ఏర్పాట్లు కానీ ఇక్కడ కొత్త సిస్టమ్ ఏ రకంగా అయితే సామాన్యులందరికీ ఖచ్చితంగా దర్శనం కలిగేలాగా, ఇబ్బంది కలగకుండా సామాన్యులందరూ వచ్చి దర్శనం చేసుకునే దానికి వీలుగా చేసినటువంటి కొత్త ఏర్పాట్లు నిజంగా అద్భుతం అనే చెప్పాలి. చైర్మన్ గారికి, ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ దాట్. ఎటువంటి ఇంతకుముందు కంపారిజన్ అని కాదు కానీ ఎవరైనా సరే దేవుడి ముందు సామాన్యులే, అందరికీ ఒకే రకమైనటువంటి ప్రయారిటీ ఇవ్వటం, అందరికీ ఒకే రకమైనటువంటి ఈక్వల్ ఫెసిలిటీస్ కల్పించడం అలా చేస్తున్నారు. కాబట్టి చాలా చాలా సంతోషం. అండ్ నా చేతిలో చూస్తున్నారు కదా ప్రసాదాలు, అద్భుతంగా ఉన్నాయి. వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ప్రసాదం తీసుకునే ప్రయత్నం చేయండి. కొంచెం రష్ ఉన్నా సరే వీలు చేసుకుని పేషెన్స్తో ఉండి అన్ని ప్రసాదాలు తీసుకునే ప్రయత్నం చేయండి. చాలా చాలా బాగుంది. వన్స్ అగైన్ మొత్తం తిరుమల దేవస్థానానికి సంబంధించి ఇంత మంచి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్న వారందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ. దండోరా అని ఒక సినిమా చేస్తున్నాను, అనౌన్స్ చేశారు. నేను మన శివాజీ గారు, నా ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్న శివాజీ గారు, ఆ సినిమా చేస్తున్నాను. తర్వాత నేనే ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక సినిమా ఒక పెద్ద బ్యానర్లో రిలీజ్ అవబోతుంది. వాళ్ళు అనౌన్స్ చేస్తారు త్వరలో. నాకు తెలిసి ఆగస్ట్ మొదటి వారంలో అనౌన్స్ చేస్తారు, లేదంటే రెండో వారంలో అనౌన్స్ చేస్తారు. ఒక పెద్ద హీరో, ఇంకా వాళ్ళ నాన్నగారు నిర్మాత. నేను పేరు వాళ్ళు చెప్పేంత వరకు నేను చెప్పకూడదు కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేస్తారు త్వరలో. అగ్లీ స్టోరీ అని ఇంకో సినిమా చేశాను. అది ఈ 3 సినిమాలు వెంటనే వరుసగా రిలీజ్ కొన్నాయి. సో దేవుడి దయ, వెంకటేశ్వర స్వామి దయ, మీ అందరి ఆశీస్సు. థ్యాంక్ యూ సార్. స్పెషల్ ఉందా? నన్ను కీప్ దిస్ ఇన్ యువర్ పాకెట్. ఉంది కొద్దిగా అన్నా కొద్దిగా
కూడా పోయిందా? ఓం నమో వెంకటేశాయ నమః. ఆ ఏడుకొండల వాడి ఆశీర్వాదంతో ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఇప్పుడు ఏదైతే వర్షాకాలంలో రైతుకు అనుకూలమైన వర్షాలు, అతివృష్టి కాకుండా అనావృష్టి కాకుండా మంచి పంటలు పండించాలని, రైతు బాగుంటే మనం బాగుంటాం, దేశం బాగుంటుంది. అదేవిధంగా ఏదైతే తెలంగాణలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన, ముఖ్యంగా పేదలకు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అమలు అయ్యే విధంగా ఆ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, మరొకసారి అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ నమ్మ వెంకటేశ్వర. So we are very happy to be here. Very happy to be here this morning. The darshan and very good darshan, and Lord Venkateshwara has been very kind to all of us. This is my fifth visit rather, on this Pallavotsava function. I pray to him to bless all of us and then all the Bhaktadis, and తెలుగులో ఏం ಹೇಳೋದು, ದೇಶ ಚೆನ್ನಾಗಿರಲಿ ಅಂತ, ದೇಶం ಬಾಗುಂಡಿ, ದೇಶಂ ಬಾಗುಂದಿ ಅಂತ ಪ್ರಾರ್ಥಿಸಿದೆ. ಇಂದು ನಮ್ಮ ತಿರುಮಲಲ್ಲಿ ಶ್ರೀ ಬಾಲಾಜಿಯ ದರ್ಶನವನ್ನು ಪಡೆದ ನಂತರ ಈ ಫಲವೋತ್ಸವ ವಿಧಿಯನ್ನು ಪೂರೈಸಲಾಗಿದೆ. ನಿನ್ನೆ ಸಾಯಂಕಾಲ ಶ್ರೀವಾರಿ ಫಲವೋತ್ಸವವನ್ನು ಆಚರಿಸಲಾಯಿತು. ಇಂದು ಬೆಳಗ್ಗೆ ಸ್ವಾಮಿಯ ದರ್ಶನವನ್ನು ಪಡೆದ ನಂತರ ನಮ್ಮ ನಾಡಿನ ಸಮಸ್ತ ಜನರಿಗೆ ಒಳ್ಳೆಯ ಆರೋಗ್ಯ, ಅಭಿವೃದ್ಧಿ, ಸಮೃದ್ಧಿ, ಆನಂದವನ್ನು ದಯಪಾಲಿಸಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದೀವಿ. ಈ ದೇವಸ್ಥಾನಕ್ಕೂ ಅರಮನೆಗೂ ನಿಕಟವಾದಂಥ ಸಂಬಂಧ ಇದೆ. ಸುಮಾರು 400 ವರ್ಷದ ಸಂಬಂಧ. ನಮ್ಮ ಪಾರಂಪರೆ ಮತ್ತು ಇಡೀ ನಮ್ಮ ಏನು ಅರಮನೆ ಸಂಸ್ಕೃತಿ ಇದೆ ಎಲ್ಲನೂ ಸಹ ತಿರುಪತಿ ಭಾಳ ಒಂದು ದೊಡ್ಡ ಪ್ರಭಾವ ಇದೆ ಅಂತ ಹೇಳಿದರೆ ತಪ್ಪಾಗಲ್ಲ. ಈ ನಿಟ್ಟಿನಲ್ಲೂ ಸಹ ಇವತ್ತು ದರ್ಶನ ಪಡೆಯುವಂಥದ್ದು ನಿಜಕ್ಕೂ ಒಂದು ಸೌಭಾಗ್ಯ. ಮತ್ತೊಮ್ಮೆ ನಮ್ಮ ನಾಡಿನ ಸಮಸ್ತ ಜನರಿಗೆ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు